తాకుతాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే తాకుచాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది రంగాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది నువ్వే మొత్తివి అందుకే నీకు లెక్కలు రావట్లేదు నాకు లెక్క నేను చెప్పిన లెక్క పూర్తి చేసావా చూడండి ముందు 4ని 6 పెట్టి ఏ బుజ్జి ఇది ఇక్కడ వ్రాసుకుంటుంటే నీ అల్లరేమిటే నిన్నే బుజ్జి నీ పాఠం తర్వాత అసలు దీనికి లెక్కలు రావడం లేదు ఆపండి లేదమ్మా ఐఎమ్ టైర్డ్ మమ్మీ చెప్తున్నా ఇందో ఇంతవరకు నాకు వీళ్ళతోనే సరిపోయింది మీకేమిటి లేట్ అయింది సరే మీరు పైకి వెళ్ళి స్నానం చేయండి గీత బుజ్జి వదండి ఏమండి గీతకి ఎన్నిసార్లు చెప్పినా లెక్కలు బుర్రకెక్కడం లేదు చేసిన తప్పే మళ్ళీ చేస్తుంది అది అలాగే ఉంటే రేపు పరీక్షలో తప్పటం ఖాయం మంచి ట్యూషన్ పెట్టిద్దామండి మీరేమిటి ఇంకా బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే కూర్చున్నారు లేవండి లేవండి ఇందు నీతో ఒక విషయం చెప్పాలి దానికి పర్మిషన్ అడగాల చెప్పండి చెప్తే నీ మనసు కష్టపెట్టుకుంటావా ఏమిటండి అది 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 లే ఏమీ లేదు చెప్పండి ఇప్పుడు కాదులే తర్వాత చెప్తాను నా దగ్గర సంకోచిస్తారు ఎందుకండి నేనేం పరాయిదన్నా ప్లీజ్ చెప్పండి ఏమిటది గతంలో నాకు మరో స్త్రీతో సంబంధం ఉంది వేళాకోళాన్ని కూడా అలా మాట్లాడద్దు వేళాకోళం కాదండి ఇది నిజం నిజమేంటో నాకు ఇంకో అమ్మాయితో పరిచయం ఉంది ఎవరమ్మే జ్యోతి ఒకప్పుడు నేను ఆఫీస్ పని మీద 9 వెళ్ళాను కదా అక్కడ ఆమె పరిచయం అయింది అంటే గీత పుట్టబోయే ముందు సారీ ఇందు మా పరిచయం ఒక మామూలు పరిచయంగానే ఉండిపోయి మా స్నేహం ఒక మామూలు స్నేహంగానే మిగిలిపోతుందని ఆశించాను కానీ అనుకోకుండా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కోరిక మీద ఒక రాత్రి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది తప్పు ఒప్పు మంచి చెడ్డ ఆలోచించలేని ఒక బలహీనమైన క్షణంలో ఆమె ప్రోత్సాహంతో నేను ఆపండి ప్లీజ్ ఎందుకు ఎందుకు నాకు అన్యాయం చేశారు కానీ ఎందుకు ఇది కావాలని చేసింది మాత్రం కాదు జస్ట్ లైక్ దాట్ ఎస్ జస్ట్ లైక్ దాట్ అనుకోకుండా జరిగిపోయింది ఐమ్ సారీ ఎందుకు డోంట్ ప్లీజ్ ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు ఆమెను కలుసుకోలేదు కనీసం ఉత్తరం కూడా వ్రాయలేదు మనసులోంచే కాదు ఆమెను జ్ఞాపకాల నుంచి కూడా చెప్పేశాను ఏమిటదంతా ఒక్కల్లాగా జరిగిపోయింది అని మీరు సమర్థించుకోవచ్చు కానీ నన్ను ఎలా మర్చిపోమంటారు నన్ను ఎలా సరిపెట్టుకోమంటారు ఇంతకీ ఆవిడిప్పుడు ఏం కావాలంటుంది
అవికేమీ అక్కర్లేదు, ఎవరో అక్కర్లేదు. ఆమె చనిపోయింది. అయితే అయితే ఎందుకు చెప్తున్నారు ఇదంతా? మా ఇద్దరి పరిచయం వల్ల నాకు కొడుకు పుట్టాడు. మీరు చెప్పేదంతా నిజమా? కాదని చెప్పండి. మీరు చెప్పేదంతా అబద్ధం అని చెప్పండి ప్లీజ్. మమ్మీ మమ్మీ నువ్వు వెళ్ళి పడుకోమ్మా. మనసుగా తింటే మనిషి బ్రతుకంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసుగా తింటే మనిషి బ్రతుకంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. చాలుగానే స్కూల్ టైం అయిందండి. కమా. హలో శేఖర్, వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఎప్పుడు ఆఫీసు పన్నెండు తిరిగేవాడు ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావంటే పట్టపగలే చుక్కలు పడుతున్నట్టే. కమన్ కమన్ సడన్ సడన్. ఏమిటి విశేషం? ఏం లేదురా, నీతో కాస్త పని ఉండి వచ్చాను. మాట్లాడబోయే స్వతంత్ర భారతదేశంలో ప్రతి వాడికి మాట్లాడే హక్కు ఉంది. ఏమిటో చెప్పు నీ సమస్య. ఆ పార్సల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ విషయం తెలేదా? చెప్పు, ఒక ఫోన్ చేశారంటే టకామని అయిపోతుంది. ఇది ఆఫీస్ విషయం కాదురా, నా పర్సనల్ విషయం. నాకు హలో హలో రావు గారు, మీరు వచ్చేసారు గానీ మీ వాడు కోర్టులో దున్నేస్తున్నాడు. వింబుల్డన్ ఛాంపియన్ కూడా మీ వాడు ముందు బలవదు. మరేమిటి అనుకున్నావో, పులి కడుపున పులే పుడుతుంది. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్. చూసేవాళ్ళని షాట్ కొట్టాడు. శేఖర్, ఎదిగే కొడుకుని చూసుకుంటుంటే ఉండే ఆనందం ఇంకా దేంట్లోనే లేదురా. నిజంగా ఏ తండ్రైనా గర్వపడేది కొడుకుని చూసుకునేరా. నీకు కూడా ఒక కొడుకుంటే తెలుస్తుందా? యూ మస్ట్ హ్యావ్ ఎ సన్ యార్. అప్పుడు తెలుస్తుందో ఆ గర్వం ఏంటో, ఆనందం ఏంటో. వస్తాను. అరే ఏమిటో మాట్లాడాలన్నా? మరోసారి చెప్తాను. టెలిగ్రామ్ మేడం. హలో, ఏ శేఖర్ గారా? ఆయన బ్రాంచ్ ఏజెంట్స్ మీటింగ్ లో ఉన్నారండి. విషయం చెప్తే నోట్ చేసుకుని చెప్తాను. ఏ చెప్పండి. ఓకే, థ్యాంక్స్. బట్ డోంట్ థింక్ ఇట్ ఇస్ సో. మీకు మెసేజ్. అలాగలే. ఆల్ రైట్, రేపు మీకు అందలే చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో నాకే తెలీదు. ఇందు, నా మాట విను. ఒకసారి ఇంట్లో రా. మీరేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. డ్రైవర్ ప్లీజ్ ప్లీజ్ కమ్ డౌన్. ఒకసారి కమ్ డౌన్. ఎందుకు అనవసరం తొందరపడుతున్నావు?
బాబు ఇంటికి వస్తారని నాకు ఇప్పటివరకు తెలియదు. ఎందుకు అబద్ధం ఆడతారు? అబద్ధం కాదు, నిజమే చెప్తాను. నా మాట మీద నమ్మకం లేదా? ఉండేది ఒకప్పుడు. అది కాదు ఇందు. మాస్టర్ బాబు ఇక్కడ పంపిస్తున్నాడు కానీ బాబు వస్తున్నట్టుగా నాకు ఎంతవరకు తెలియదు. ఇప్పుడు ఆ విషయం తెలిసింది గనక మీరు మరో విషయం కూడా తెలుసుకోవాలి. ఏమిటిది? ఆ కుర్రాడు ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. అమ్మగారు టాక్సీ కావాలా వద్దా? అక్కర్లే బావా. సారీ ఇందు. బాబు ఎలాగో అక్కడి నుంచి బయలుదేరాడు. ఒక 2 రోజులు మన ఇంట్లో ఉంచుకుని పంపించాను. 2 రోజులే ఉంచుతారో 2 ఏళ్లే ఉంచుతారో నాకు అనవసరం. ఆ కుర్రాడి ఇంట్లో ఉండే పక్షంలో నేను మాత్రం ఉండను. ఇందు ఒట్టే చెప్తున్నా, బాబుని వెంటనే పంపించాను. మీ మీదే నాకు నమ్మకం పోయినప్పుడు మీ ఒట్టి మీద నాకేం నమ్మకం ఉంటుంది? అదేమిటి? నాకే సమస్య వచ్చినా అండగా నిల్చుని దాన్ని, నాకే కష్టం వచ్చినా పాలు పంచుకునే దాన్ని నువ్వే ఇలా మాట్లాడగల చెప్పు. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్. నాకెందుకు? అది నాది, అందుకే నేను తీసుకున్నాను. ఏమిటండి మీరు చెప్పేది? మీరు చేసిన పనికి శిక్ష నేనెందుకు అనుభవించాలి? అసలు నన్ను ఏమనుకుంటున్నారు? మీరేం చేసినా తలంచుకుని పడి ఉండడానికి నేనేం రాయిని రప్పని కాను. మనిషిని, నాకు మనసు ఉంటుంది, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. మీరు చేసిన ఘనకార్యానికి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? రేపు పిల్లలకి ఏమని చెప్తారు? వాళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్తారు? చెప్పండి. అర్థమయ్యేది నువ్వు చెప్పిన లేక చెప్పినట్లే చేశాను. అయినా తక్కువ మార్కులే వచ్చాయి. నన్ను ఏం చేయమంటావు చెప్పు. రా మమ్మీ, చూపిస్తాను. రా మమ్మీ. డాడీ, నువ్వు ఎందుకు స్కూల్కి రాలేదు? మీ ఇద్దరు నడిచి వచ్చేసావు. నన్ను ఎత్తుకోండి డాడీ, ముద్దు పెట్టుకోండి డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఇంట్లోకి వెళ్దాం రండి. గీతా బుజ్జి, ఇలా రండి. ఏమిటి మమ్మీ? ఏమిటి మమ్మీ? రేపు మన ఇంటికి ఒక అబ్బాయి వస్తున్నాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. ఆ అబ్బాయి ఎవరు మమ్మీ? ఆ అబ్బాయి పేరు... ఆ అబ్బాయికి మమ్మీ లేదమ్మా, చచ్చిపోయింది. అందుకే ఇక్కడికి వస్తున్నాడు. ఆ అబ్బాయి మనకేమవుతాడు? దూరపు చుట్టం. మమ్మీ, చిన్నబ్బాయా పెద్దబ్బాయా? 5 ఏళ్ళు ఉంటాయమ్మా. పేరు... అసలే నాకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడంత చిన్న పిల్లాడు మన ఇంటికి వస్తే నేను ఎలా చదువుకునేది? మేమిద్దరం ఎంత చక్కగా ఆడుకుంటాం. చిపా. అవును మమ్మీ, ఆ అబ్బాయికి మమ్మీ లేకపోతే డాడీ ఉంటాడుగా, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చుగా. మాట్లాడవే మమ్మీ, చెప్పు మమ్మీ. వాళ్ళ డాడీ ఆ బాబును వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా. నాన్సెన్స్. అంత చిన్న పిల్లాడిని వదిలేసిపోయాడా? మా డాడీ అయితే అలా ఎప్పటికీ చేయడు కదా డాడీ? గీతా బుజ్జి, రండి పడుకోండి. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ మమ్మీ. ఇందు, థ్యాంక్స్. ఎందుకు? పిల్లలు సరి చెప్పినది. నేను సర్ది చెప్పుకుంది నా పిల్లలకి.